Big Cinema. This is Sartaj. కథ కన్నా కాంబినేషన్సే ఎక్కువగా నమ్ముకునే ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త కాంబోకి పునాది పడినట్టు కనిపిస్తోంది. చేసింది 2 సినిమాలే, కానీ ఆ 2 సినిమాలతో కూడా సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు వరుస సక్సెస్లతో దూసుకు వెళ్తున్న ఓ కుర్ర హీరోతో సినిమా చేయబోతున్నాడని, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలేకబోతోంది అన్న వార్తలు కూడా ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ లో రిలీజ్ చిత్రాల ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఈ జాబితాలో రీసెంట్ గా క్లాసిక్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అవగా సాలిడ్ రెస్పాన్స్ నే దక్కించుకుంది. సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లోతో మంచి పేరే తెచ్చుకున్న ఆ తర్వాత వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా శ్రీకాంత్ కెరీర్ కి ఆనందం లేకుండా చేసేసింది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ జనాలకి అంతగా ఎక్కలేదు. ఈ దెబ్బకి 6 సంవత్సరాలకు పైగా పరిశ్రమకు దూరంగా ఉండాల్సి వచ్చింది. నారప్ప రీమేక్ చేసినప్పటికీ అది ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ కావడంతో శ్రీకాంత్ మరోసారి ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఇక భారీ బిల్డప్ తో వచ్చిన పెదకాపు గురించి పెద్దగా పేరు తేలేకపోయింది. దీంతో శ్రీకాంత్ అడ్డాల చాప్టర్ క్లోజ్ అని అనుకున్న టైంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అవ్వడం శ్రీకాంత్ కెరీర్ కి బూస్టప్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం శ్రీకాంత్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడని, గోదావరి నేపథ్యంలో అందమైన ఎమోషన్స్ ఉన్న కథ ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి సర్క్యులేట్ అవుతున్న ఈ వార్త నిజమై సినిమా సెట్స్ పైకి వెళ్తే మరో బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ కి అందినట్టే. భాషా పరిధుల్ని పెంచుకుంటున్న తెలుగు సినిమాలు ఇప్పుడు పరభాషా నటులకి గ్రాండ్ గా వెల్కమ్ చెబుతున్నాయి. మొన్నటికి మొన్న బాలీవుడ్ నటులైన అమితాబ్ కల్కిలో మెరిస్తే నిన్న దేవరలో సైఫ్ సందడి చేశాడు. ఇక మేము తక్కువ కాదంటూ బాలీవుడ్ భామలు కూడా టాలీవుడ్ పై గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. మరి తెలుగు సినిమాలకి గురిపెట్టిన ఆ భామలు ఎవరో మనము చూసేద్దామా? తెలుగు సినిమా పాన్ ఇండియా బాట పట్టడంతో ఇప్పుడు పరాభాషా నటుల దిగుమతులు కూడా ఎక్కువే అయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్ భామలైతే టాలీవుడ్ సినిమాలపై ఫోకస్ కాస్త గట్టిగానే చేస్తున్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అలియా భట్, దీపిక మరియు జాన్వీల గురించి. లాస్ట్ ఇయర్ జీగ్రాతో బోల్తా పడ్డ అలియా బాలీవుడ్ లో ఆల్ఫాతో పాటు లవ్ అండ్ వార్ సినిమాల్లో నటిస్తోంది. అయితే తెలుగు సినిమాల్లో ఏమాత్రం ఛాన్స్ వచ్చినా కాదనకూడదని ఫిక్స్ అయింది. అందుకే క్రేజీ కాంబినేషన్స్ కోసం ఎదురు చూస్తుందని తెలుస్తోంది. ఇక అలియా నటిస్తారంటే చాలు మన మేకర్స్ అవకాశాలు ఇచ్చేందుకు కూడా రెడీగానే ఉన్నారు. అయితే RRR తర్వాత మళ్లీ ఏ సినిమాలో కనిపించకపోవడం గమనార్హం. ఇక కల్కి 2898 ADతో మెప్పించిన దీపికా పదుకొనే కూడా తెలుగు సినిమాలపై మనసు పారేసుకున్నట్టు కనిపిస్తోంది. సుమతి పాత్రతో తెలుగు ఆడియన్స్ ని అలరించిన ఈ ముంబై భామ మరిన్ని ఛాన్సుల కోసం ఎదురు చూస్తుందట. ఇక ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చైనా సరే దీపికాను తెలుగు సినిమాల్లో నటింప చేసేందుకు మేకర్స్ సిద్ధమవడం విశేషం. ఇక జాన్వీ కపూర్ ఆల్రెడీ దేవరాతో ఎంట్రీ ఇవ్వగా దేవరా 2లో కూడా నటిస్తోంది. ఇదే కాకుండా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇక వీరితో పాటు ఇప్పటికే SSMB 29లో ప్రియాంక నటిస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మొత్తానికి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటుతుండడంతో బాలీవుడ్ భామలు ఇలా టాలీవుడ్ పై ప్రేమను కురిపిస్తున్నారన్నమాట. నిన్న కాక మొన్న వచ్చిన కుర్ర హీరోలు వరుస సక్సెస్లతో దూసుకు వెళ్తూ ఉంటే తను మాత్రం హిట్టు సినిమాకి అడ్రస్ దొరక్క తెగ చక్కర్లు కొడుతున్నాడు. మొదట్లో మంచి సినిమాలే చేసినా గత కొంతకాలంగా చేసిన సినిమా చేసినట్టే పోతుంది. దీంతో ఇలా అయితే ఈ హీరోని మర్చిపోవడానికి ఇండస్ట్రీకి ఎక్కువ కాలం కూడా పట్టదంటూ ఓపెన్ గానే కమెంట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలలో శర్వాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సక్సెస్ ట్రాక్ తప్పిన శర్వా తిరిగి సాలిడ్ సక్సెస్ కొట్టడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పడిపడి లేచే మనసు, రణరంగం, జాను శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మారాయి. వీటికి తోడు ఒకే ఒక జీవితం సినిమా టాక్ పరంగా మెచ్చుకోతగ్గదే అయినా కలెక్షన్లు మాత్రం అస్సలు అనుకున్న స్థాయిలో రాలేదు. ఇక ఇటీవల విడుదలైన మనమే కూడా
నిరాశే మిగిల్చింది. థియేటర్లో పెద్దగా ఆడకపోవడం, ఓటీటీలోనూ ఆశించిన స్థాయిలో క్రేజ్ రాకపోవడంతో మరో ఫ్లాప్ లిస్ట్లో చేరిపోయింది. ఈ పరిస్థితిలో శర్వా తన టైర్ 2 స్టేటస్ ను కోల్పోయినట్లే కనిపిస్తున్నాడు. టాలీవుడ్ లో నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు తమ మార్కెట్ ను టైర్ 2 నుంచి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా శర్వా మాత్రం ఆ దిశగా వెళ్తున్నట్లు కనిపించట్లేదు. ప్రస్తుతం శర్వానంద్ శర్వా 36 అనే డర్ట్ బైక్ అడ్వెంచర్ థ్రిల్లర్తో బిజీగా ఉన్నాడు. అదేవిధంగా మరో కామెడీ డ్రామా కూడా లైన్లో ఉంది. ఇకపై ఏదైనా సినిమా హిట్ అయితేనే శర్వా తిరిగి ఫామ్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలానే మరో 2 సినిమాలు బోల్తా పడ్డాయంటే తిరిగి మార్కెట్ దక్కించుకోవడం కష్టమే. చూడాలి మరి వచ్చే సినిమాలతో అయినా తిరిగి మునుపటి క్రేజ్ దక్కించుకుంటాడో లేదో. అసలే పాన్ ఇండియా సినిమా, ఆపై ఆకాశానికి తాకుతున్న అంచనాలు, పైగా 1000 కోట్లు మా టార్గెట్ అంటూ నిర్మాతల హడావిడి. ఇంకేముంది, ఆ ప్రాజెక్ట్ విషయంలో చీమ చిటుక్కుమన్న సెన్సేషన్ అయిపోతుంది. అలాంటిది ఆ సినిమా విషయంలో ఓ క్రేజీ అప్డేట్ బయటకు వస్తే ఇక సోషల్ మీడియా సైలెంట్గా ఉంటుందా చెప్పండి? నిమిషంలో వైరల్ చేసేదో. ప్రెజెంట్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది ఈ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ. ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ వస్తుంది. ప్రస్తుతం రాజా సాబ్ ని పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్ దానితో పాటు ఫౌజీ సినిమా కూడా చేస్తున్నాడు. ఇక త్వరలో సందీప్ వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. అందరి సినిమాల్లో హీరోలు ఒకలా ఉంటే సందీప్ వంగా సినిమాల్లో మరోలా ఉంటారు. యాటిట్యూడ్ కా బాప్ అనిపించేలా ఉండే అతని హీరోల క్యారెక్టరైజేషన్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగా నెక్స్ట్ స్పిరిట్ మీద ఫోకస్ చేస్తున్నాడు. అయితే స్పిరిట్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా త్వరలో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. అయితే సందీప్ వంగా స్పిరిట్ ని కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసి 1-2 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నాడట. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఉన్న బిజీ స్కెడ్యూల్ కి వరుస సినిమాలున్నాయి. రాజాసాబ్ పూర్తయినా ఫౌజీకి డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్ పూర్తి కాగా త్వరలో యాక్షన్ లోకి దిగబోతున్నారని సమాచారం. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ మాత్రమే కాదు, ప్రభాస్ పూర్తి చేయాల్సిన సినిమాల్లో సలార్ 2, కల్కి 2 కూడా ఉన్నాయి. వీటితో పాటుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కూడా మైథాలజీ టచ్ తో ఉన్న సినిమా కూడా ఉంది. చూడాలి మరి భారీ సినిమాలని బాగానే లైనప్ చేసిన మన బాహుబలి వాటిని ఎప్పుడు పూర్తి చేస్తాడో. శివం సెల్యులాయిడ్స్ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరేగమా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా దిల్ రూబా. కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిలాన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి విశ్వకరుణ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ మార్చి 14న రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఇలా ప్రెస్ ముందుకు వచ్చింది మూవీ టీం. అందరం సినిమాలు మంచి చేస్తే వెరీ హ్యాపీ చేస్తారు. ఐఎమ్ సో హ్యాపీ. నా నుంచి ఇంట్రొడ్యూస్ అయిన డైరెక్టర్స్ అంతా మంచి పొజిషన్కి వెళ్తున్నారు, ఇంకా మంచి సినిమాలు చేస్తాను. ఎంతో హ్యాపీ. విశ్వకరుణ్ అనే అతను, ఇంకా నేను ఎక్కువ చెప్పను, ఇంకా గంట తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చి అరే మంచి డైరెక్టర్ దొరికాడు, మంచి రైటర్ దొరికాడు, మాటలు భలే రాస్తున్నాడే. అప్పుడు పూరి గారు ఇనిషియల్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ మనకు కొన్ని అది ఒక డైలాగ్స్ ఉంటాయి కదా, అప్పుడు పడేటప్పుడు కొత్త పూరి గారు ఇనిషియల్ మూవీస్లో మీకు ఆ వైబ్ కలుగుతుంది. ఈరోజు అతను రాసిన మాటలకి బయటకు వచ్చి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు. సారీ థ్యాంక్స్ అనే పదాలు వాడకూడదు అన్నది హీరో నమ్మిన సిద్ధాంతం అండి. నేను ఇది ముందు నుంచే ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, ఇది మేము సినిమాలో క్యారెక్టరేషన్ ఇలా బిహేవ్ చేస్తుంది అన్నది నేను ముందే మీకు ఇంజెక్ట్ చేయడానికి చెప్పాను. అండ్ మీన్ వెల్ దానికి మేము స్వీట్గా క్యూట్గా క్లైమాక్స్లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామండి. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు చెప్పడం అన్నది విల్ హ్యావ్ ఎ ప్రాపర్ జస్టిఫికేషన్. అది మీరందరికీ చాలా కన్విన్సింగ్గా చాలా బాగా నచ్చుతుంది. నేను ఆడియన్స్కి ఒకటే ప్రామిస్ చేస్తున్నానండి, దిల్ రూబా అనే సినిమా మీ టైం వర్తి, మీరు పెట్టిన టికెట్కి 100% మేము వర్తి. ఎక్కడ సినిమా బోర్ కొట్టదు, చాలా మంచి సినిమా తీసాం. మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి చూడండి. మీకు ఎక్కడే కానీ నేను చెప్తున్నాను కదా, ఏ ఇబ్బందికరంగా కానీ అరే ఎందుకు వచ్చామరా ఈ సినిమాకి అనే ఫీలింగ్ అయితే 1% రాదు. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా డైరెక్టర్కి ఏం చెప్తున్నాను అంటే, చాలా కంగారు పడుతున్నాడు మా వాడు, చాలా రిలాక్స్డ్గా ఉండు, ఏం లేదు నువ్వు చాలా మంచి సినిమా తీసావు, ఈ సినిమా అయిపోయిన తర్వాత చాలా మంచి పేరు వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి, ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్తాయి. అప్పుడెప్పుడో వస్తానని రెడీ అయిన చిరు ఇప్పుడు తారక్తో తలపడబోతున్నాడా? రాబోతున్న ఆగస్టులో ఊహించని బాక్స్ ఆఫీస్ వార్ జరగబోతోందా? విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న విశ్వంభర, బాలీవుడ్లో యంగ్ టైగర్ తొలిసారిగా నటిస్తున్న వార్ 2 సినిమాలు పోటీ పడబోతున్నాయా అంటే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వార్తలను బట్టి చూస్తూ ఉంటే అవునని సమాధానం గట్టిగా వినిపిస్తోంది.
ఇదిగో పొంగల్ బరిలోకి వచ్చేస్తున్నాం అంటూ కొంతకాలంగా హడావిడి చేసి తీరా వెనక్కి వెళ్లిపోయిన విశ్వంభరుడు ఇప్పుడు తారక్తో తలపడబోతున్నట్టు కనిపిస్తోంది. ఆగస్టు 14న వస్తామని ఇప్పటికే వార్ 2 మేకర్స్ ప్రకటించగా ఇప్పుడు చిరు కూడా అదే ఆగస్టు నెలని టార్గెట్ చేసుకోబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వార్ 2 విషయానికొస్తే ఆగస్టు 14న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలి అన్న పట్టుదలతో ఇప్పటికే షూటింగ్ ని స్పీడ్ గా పూర్తి చేసే పనిలో పడ్డారు తారక్ అండ్ హృతిక్ గాయపడినా డేట్ విషయంలో మాత్రం రాజీ పడట్లేదంటే మేకర్స్ రిలీజ్ పై ఎంత క్లారిటీతో ఉన్నారో అర్థమవుతుంది. ఇక అదే ఆగస్టు నెల 22వ తారీఖున చిరు బర్త్డే ఉండటంతో విశ్వంభరాని అప్పుడే థియేటర్స్ లోకి తెస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేస్తున్నారట యువి క్రియేషన్స్. వాస్తవానికి సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేసిన హరిహర వీరమల్లు ఉంది కాబట్టి మరో మెగా పాన్ ఇండియా మూవీ ఎందుకనే ఉద్దేశంతో ఆగస్ట్ కి షిఫ్ట్ చేశారట మేకర్స్. ఇక ఇదే నెలలో రజనీ కూలీ కూడా వచ్చేందుకు సిద్ధమవుతోందట. ఇప్పటికే అంచనాలన్నీ కూడా భారీగా పెంచుకున్న ఈ సినిమా తెలుగు వర్షన్కే 40 కోట్ల దాకా రేటు పలుకుతోందంటే తలైవా సత్తా ఏంటో అర్థమవుతుంది. చూడాలి మరి ఆగస్టు నెలకి గురి పెట్టిన ఈ సినిమాల్లో ఏవి సత్తా చాటుతాయో, ఏవి ఢీలా పడిపోతాయో. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల హీరోయిన్స్ గా నటించిన సినిమా రాబిన్ హుడ్. నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక మార్చ్ 28న ఈ సినిమా థియేటర్స్ ని పలకరించబోతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీం. వెల్కమ్ టు ఆనెస్ట్ పాడ్కాస్ట్ మిస్టర్ వెంకీ కుదుముల. పాడ్కాస్ట్ ఆనెస్ట్ పాడ్కాస్ట్. ఓకే. ఓకే. ప్రతి హీరోకి వాళ్ళ డైరెక్టర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలంటుంది. సో దాని ఆన్సర్స్ ఇప్పుడు నువ్వు నాకు ఆనెస్ట్గా చెప్పాలి. అసలు ఆనెస్ట్లో నాకంటే ఆనెస్ట్ ఎవరు ఉండరన్నా, అది మీతో. వెరీ గుడ్. సో షాల్ ఐ స్టార్ట్ ద గేమ్? ఎస్. చాలా ఫైట్లలో హీరో ముందున్న ఫైటర్స్ కొడుతూ ఉంటే వెనకాల ఫైటర్స్ అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఒకేసారి వస్తే హీరోకి దెబ్బలు తగులుతాయని మేమే ఏడీలను ఒక్కొక్కరుగా పంపమని చెప్తాం. ఆనెస్ట్గా. ఓకే. ఒక షాట్లో హీరో పొద్దున్నే లేవాలి. అలా లేచినప్పుడు హీరో చాలా అందంగా జుట్టు చెదిరిపోకుండా జెల్లు పెట్టి స్ప్రే కొట్టి చాలా ఫ్రెష్గా వేస్తాడు. ఎందుకు? మీకు ఈ డౌట్ రాకూడదని నేనైతే హీరో నైటే అలా తయారు చేసి పడుకోబెడతా. పొద్దున్న లేచినప్పుడు అంతే ఫ్రెష్గా ఉంటాడు. ఆనెస్ట్గా. గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే. సినిమాలో హీరోయిన్ అంటే నార్త్ ఇండియా నుంచి రావాలా? ఎందుకు? ఇలాంటి క్వశ్చన్ అడిగే రోజు వస్తేనే నేను ఇప్పటిదాకా సౌత్ ఇండియన్స్ని పెట్టుకున్నా. వావ్. ఓకే. క్లైమాక్స్లో శుభం కార్డ్ వేయడం ఎందుకు ఆపేశాను? రిలీజ్ అయ్యాక తెలిసేది అది శుభమా అశుభమా అని. ఒక మార్కెట్లో అవుతుంది, ఒక మాస్ సాంగ్ షూట్ అవుతుంది. హీరో వస్తాడు, సడన్గా స్టెప్స్ ఇస్తాడు. అప్పుడు నెక్స్ట్ సెకండ్లోనే పక్క నుంచి ఒక కూరగాయలు అమ్మేవాడు ఆర్ పాలు అమ్మేవాడు వచ్చి జాయిన్ అయిపోయి సేమ్ స్టెప్స్ సింక్లో హీరోతో పాటు ఇలా వేస్తారు. అప్పుడప్పుడు సాంగ్లో వాళ్ళు పాడుతుంటారు. అంటే హీరో పాడే సాంగ్ వాళ్ళకి ముందే తెలుసా, స్టెప్స్ వాళ్ళకి ముందే తెలుసా? ఇలా ఆ కూరగాయలు అమ్మేవాడికి పాలు అమ్మేవాడికి డ్యాన్స్ వచ్చనే విషయం తెలిసే నేను ఆ మార్కెట్లో సాంగ్ షూట్ పెడతా. ఓకే. అసలు ఈ పాడ్కాస్ట్ దేనికోసం? మన రాబిన్ హుడ్ కోసం. మరి సినిమా ఎప్పుడు రిలీజ్? ఫ్రమ్ March 28th, 2025. ఎస్. ఆనెస్ట్లీ. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.